ఈయన ఎందుకిలా దిగులుగా ఉన్నారు? ఆ డెకరేటర్ మాట్లాడి వెళ్ళిన మాటల గురించి ఇలా ఉన్నారా? ఇంకేమైనా కారణం ఉందా? మీరిక్కడ సైలెంట్గా ఎందుకు కూర్చున్నారు? ప్లీజ్ పదండి, ఇంకా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరెప్పుడూ నాతో మాట్లాడుతూ ఉంటారు కదా. ఈరోజు నేను మాట్లాడాలి అంటే సైలెంట్గా ఉన్నారు. ఒకవేళ నాకు కూడా మీలా జోకులు వేయడం వస్తే బాగుండు. నేను మిమ్మల్ని నవ్వించేదాన్ని. ఇంతకీ మీరిక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు. ఏమీ లేదా? నేను చూస్తూనే ఉన్నాను, ఇందక్కడి నుంచి వాళ్ళిద్దరిని చూస్తూనే ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నారు అసలు? అంతా అంతమైపోయింది. అంతా, అన్ని కలలు, అన్ని నమ్మకాలు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. ఏం నమ్మకం, ఏం కల, ఏమంతమైపోయింది? నీకు తెలుసా, నేను ఎప్పుడు వీళ్ళిద్దరిని చూసినా సరే అప్పుడు నాకు ఒక మోటివేషన్, అలాగే ఒక హోప్ వస్తూ ఉండేది. బహుశా నా లవ్ స్టోరీ కూడా వీళ్ళ లవ్ స్టోరీలాగే ముందుకు వెళ్తుందేమో అని. కానీ ఏంటి? అదే, నమ్మకంగా నేను నీతో ఒక విషయం చెప్పాలని అనుకున్నాను. నీకు నా మీద కొంచెమైనా నమ్మకం ఉంటుందేమో అని. కానీ ఎప్పుడైతే ఆ డెకరేటర్ నా మీద అంత పెద్ద నింద వేశాడో అప్పుడు ఎందుకో తెలీదు, నాకు ఏమనిపించిందంటే బహుశా నువ్వు అతని మాటల్ని పూర్తిగా నమ్ముతావేమో అని. నాకు అతని మాటల మీద కొంచెం కూడా నమ్మకం లేదు. నిజంగానా? నేను మీ గురించి అలా ఆలోచించలేను. మరేమనుకుంటున్నావు నా గురించి? ఒకవేళ మీరు నిజంగా నన్ను చంపాలనుకుంటే ఆ రోజు మీరు మీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడడానికి వచ్చుండేవారు కాదు. మీరు నన్ను చంపడానికి ప్లాన్ చేశారు అంటే ఈ విషయాన్ని నేను ఎప్పటికీ నమ్మలేను. అంత నమ్మకం ఉందా నా మీద? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,